ఒకవైపున బీసీ సంక్షేమ మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మేము హాస్టల్ బాగా మెరుగుపరిచాం. గతంలో జగన్ టైంలో నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు హాస్టల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాం. 3 పూట్ల కడుపు నిండా భోజనం, ఆరోగ్యకరమైన వాతావరణం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేస్తున్నామని సవిత పదే పదే చెప్తూ ఉంటారు. అదే సందర్భంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆయన హాస్టల్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వీడియోలు పెట్టినే చూపెడుతున్నారు. అయినా సరే వీళ్ళు నోటి మాటలతో మాత్రం అద్భుతం అని చెప్తుంటారు. అదే హాస్టళ్లలో కలుషిత నీళ్లతో ఆసుపత్రులు పాలైనటువంటి సంఘటనలు కనీసం అర్రజన్ దాకా జరిగితే అబ్బెబ్బే అదేమీ లేదు, అది లోపలగా అధికారుల ఫెయిల్యూర్ అంటూ అధికారులను పక్కన పెడుతున్నారు. అసలు పరిష్కారం అయితే లేదు. ఇప్పుడు ఫుడ్ కమిషన్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు దారుణ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పేద పిల్లలకి నీళ్ల చారు, ఉడకనన్నంతో కడుపు నింపుకునే దుస్థితి ఉంది. ఈ దారుణ పరిస్థితులని చూడమని చెప్పేసి ఏపీ ఫుడ్ కమిషన్ సమావేశమై చర్చించింది. సమస్యలను ప్రభుత్వానికి నివేదించింది. దీంతో కమిషన్ ప్రస్తావించిన అంశాలను పరిస్థితి తగిన చర్యలు తీసుకోవాలని బీసీ గురుకులాల సంస్థ కార్యదర్శి మాధవీలత సంబంధిత ప్రిన్సిపాల్స్కి సర్క్యులర్ జారీ చేశారు. ఏంటి ఈ నివేదిక? ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి కమిషన్ సభ్యులు సందర్శించిన గురుకులాల్లో గుర్తించిన దయనీయమైన అంశాల్లో కొన్ని: స్టోర్ రూములు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అల్పాహారంలో నీళ్ళ చెట్టి వేస్తున్నారు. ఇడ్లీలు సరిగా ఉడకడం లేదు. అన్నం సరిగా ఉడకడం లేదు. కొన్ని చోట్ల వండిన అన్నంలో ఎలక పెంటలు కూడా ఉంటున్నాయి. నిల్వ బియ్యాన్ని కనీసం శుభ్రం చేయకుండా వండేస్తున్నారు. వండిన ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తున్నాయి. భోజనంలో కేవలం 2 చికెన్ ముక్కలు మాత్రం వేసి ఎక్కువగా గ్రేవీ వేస్తున్నారు. రుచి లేని కూరలు అది తక్కువ పరిమాణంతో వేస్తున్నారు. వారానికి 6 గుడ్లు ఇవ్వకపోగా 3-4 గుడ్లతో సరిపెడుతున్నారు. రోజువారీ పండ్లు ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల గడువు తేదీ ఎక్స్పైర్ డేట్ దాటిన పాల ప్యాకెట్లు వాడుతున్నారు. మెనూ పరిమాణ బోర్డులు ప్రదర్శించడం లేదు. మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదు. వంటశాల స్టోర్ రూమ్లో శుభ్రత లేదు. సాంబార్ తయారీకి కందిపప్పు బదులు శనగపప్పు వాడుతున్నారు. రిజిస్టర్లు, స్టాక్, క్యాష్ మొదలైన సరిగ్గా నిర్వహించడం లేదు అంటూ లోపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది.